సంవత్సరంలో ఒకరోజు కాదు, ప్రతిరోజు దీపావళి జరుపుకోవచ్చు. దానికోసం ఎంత ఉంటారు? వావ్, వెరీ గుడ్. బై ద వే, నా పేరు సగ్రణ సుందరి. నా కెరియర్ని యాజ్ ఇంజనీర్గా మొదలుపెట్టాను నేను. ఆ తర్వాత బిజినెస్ అండ్ మోటివేషనల్ లీడర్గా పనిచేసుకుంటూ నేను చాలామందికి సింపుల్గా నిజాయితీతో హెల్ప్ చేస్తున్నా. ఎవరైతే నాకు కానీ వెస్టీజ్ని కానీ విన్నింగ్కి నమ్ముకుంటారో, నాకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళ జీవితాల్లో మంచి ఆరోగ్యంతో పాటు మంచి ఆదాయం పొందుకుంటూ సంతోషంగా జీవితాన్ని గడుపుకుంటూ వాళ్ళ లైఫ్ సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలని మా ముఖ్య ఉద్దేశం అన్నమాట. వండర్ఫుల్ ప్లాన్ జరిగిన రోజు నారాయణ చాలా ఎక్సైట్మెంట్తో, ఓకేనా, దానికి దీప్ డెస్ట్ని ప్రొజెక్ట్ చేసే రోజు ఎంతమంది ప్లాన్ విన్నారు? అందరికి వినిపించింది. ఆయన పడుకునే ఛాన్స్ ఇవ్వలేదు, చిన్న రాగొట్టులు కొట్టేవారు. అవునా కదా? వెరీ నైస్. చాలా ఉత్సాహంతో తన అనుభవాన్ని మీ ముందు పెట్టారు. అవునా కదా? అసలు చాలామంది వచ్చారు ఇక్కడ, చాలామంది మాట్లాడారు. ఓకే, వాళ్ళ అచీవ్మెంట్ చెప్పారు. వాళ్ళ కార్లు కావచ్చు, వాళ్ళ ట్రిప్లు కావచ్చు, వాళ్ళ ఇన్కమ్ కావచ్చు. అవునా కదా? ఇలా మీరు కూడా ఇక్కడ రాలేదు, ఇక్కడ రావాలా, ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలా, మీరు కూడా చప్పట్లు పట్టించుకోవాలి, ఎంతమందికి ఉంది? వెరీ గుడ్. ఓకేనా? ఒక్కసారి బిజినెస్ని పక్కన పెట్టి బయటికి వెళ్తే మన దగ్గర వేరే ఏమైనా అవకాశం ఉందా? ఏమీ లేదు. చూడండి, అసలు బిజినెస్ ఎందుకు వచ్చాను? వెరీ సింపుల్. నేను దాదాపుగా 10-12 సంవత్సరాలు జాబ్ చేశాను. దాదాపుగా 6 జాబులు మారాను. ఏం జాబులు? ప్రైవేట్ జాబులు, అస్తమాన జాబులు, జనాల జాబులు మారుతుంటారు. అవునా కదా? ఎందుకు మారుతుంటారు? సింపుల్గా ఏంటంటే శాలరీ పెరగాల, ఆ తర్వాత ప్రమోషన్ తీసుకోవాలంటే ఇంకా హైయర్ క్యాడర్కి, నెక్స్ట్ క్యాడర్కి వెళ్ళాలి. అంటే దాదాపు 6 సార్లు జాబులు మారాను. జాబ్ మారినప్పుడల్లా శాలరీ పెరిగేది, ఆ తర్వాత పొజిషన్ కూడా పెరిగేది, కానీ సంతృప్తి మాత్రం ఎప్పుడు వచ్చేది కాదు. ఎందుకంటే మనిషికి ఆశలు ఎక్కువ ఉంటాయి, ఒకటే ఉంటాయి. అవునా కదా? ఎప్పుడైతే నాకు 25,000 వస్తే బాగుండు అనిపించేది, అప్పుడు 15,000 వచ్చేది. అవును కదా? సో ఇప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది, నాలెడ్జ్ వచ్చింది. ఇప్పుడు నాకు 20,000 వస్తే బాగున్నప్పుడు, సారీ నాకు 50,000 వస్తే బాగున్నప్పుడు 25,000 వచ్చేది. ఇప్పుడు కాదు, ఇప్పుడు అన్ని నేను చేయగలను, అన్నీ తెలుసు, నాకు 1,00,000 వస్తే బాగున్నప్పుడు 50,000 వచ్చింది. ఎప్పుడు కూడా అనుకున్న దానికి వచ్చేదానికి అసలు మ్యాచ్ అయ్యేదే కాదు. అవును కదా? ఆ టైంలో మా లైఫ్లో డైరెక్షన్ బిజినెస్ వచ్చింది. ఇది చూసినాం, డిసిజన్ తీసుకున్నాం. ఓకే, ఆ తర్వాత ఇక్కడ దాకా ముందుకు వచ్చాం. ఈరోజు ఫస్ట్ టైం ఎవరు వచ్చారండి? ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు చేయండి. అందరూ గ్రేట్ క్లాప్ ఇద్దామా? ఒకరోజు మీలాగానే మేము కూడా ఫస్ట్ టైం ప్లాన్ చూసినాం. దాదాపుగా 8 years బ్యాక్. అప్పుడు మా దగ్గర 2 అవకాశాలు ఉంటాయి: బిజినెస్ చేయడము, బిజినెస్కి కాదనడం. 2 ఇచ్చినాయి కదా, కాదనవచ్చు, లేకపోతే ఎస్ అనవచ్చు. అవునా కదా? ఒకవేళ ఈరోజు మీకు అవకాశం ఉంది, కాదు అనుకుంటే ఇక్కడ ఇక్కడికి వెళ్ళిపోతుంది. అవునా కదా? మీ బతుకు మీరు బతకవచ్చు. ఎస్ అనుకుంటే మాత్రము కొంచెం కష్టపడాల్సి ఉంటుంది, కొంచెం నేర్చుకోవాల్సి ఉంటుంది, కొంచెం పనిచేయాల్సి ఉంటుంది. ఇదేదో లాటరీ కాదు, ఇది ఓవర్ నైట్ రాత్రి గడపడే బిజినెస్ కాదు. ఓకేనా? ఎట్లయితే జాబ్లో బయట నుంచి కష్టపడుతున్నారో అలాగే ఈ బిజినెస్లో కూడా కష్టపడాల్సి ఉంటుంది. తేడా ఏంటంటే బయటకి దీనికి బయట ఏ బిజినెస్ చేసినా లక్షలలో కోట్లలో పెట్టుబడి పెట్టాలి. ఎక్కువ పెట్టుబడి పెట్టినప్పుడు చాలా మటుకు చేస్తున్న పనిని పక్కన పెట్టి ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఆ బిజినెస్ ఓకేనా కాదా, నడుస్తుందా నడవ తెలుసుకుని 1 year పడుతుంది. మీ అదృష్టం బాగు నడిస్తే ఓకే, ఆ ఫెయిల్ అయిపోతే ఇందులో జమ చేసి అక్కడ పెట్టి మొత్తం పోగొట్టుకుని మళ్ళీ బ్యాక్ కావాల్సి వస్తుంది. వాస్తవం కదా? బట్ ఈ బిజినెస్ స్పెషాలిటీ ఏంటంటే ఎలాంటి పెద్ద పెట్టుబడితో సంబంధం లేకుండా, మీరు చేస్తున్న జాబ్కి ఇబ్బంది లేకుండా, ఓకేనా, దాంతోపాటు దీన్ని ప్యారల్గా బిజినెస్ బిల్డ్ చేసుకుంటూ ఒక 2 సంవత్సరాల్లో మీకు అదనంగా నెలకి ఒక 50,000 నుంచి 2 లక్షలకు రావడం మొదలు పెడితే మీ జీవితంలో మార్పు వస్తుందా రాదా? ఎంతమంది లైఫ్లో మార్పు వస్తుందో అనిపిస్తుంది. వావ్! అప్పుడు ప్రతిరోజు దీపావళి పండుగ చేసుకోలేదు. అవునా కదా? దానికి కావాల్సిన ఓన్లీ. అవునా కదా? ఈరోజు కొన్ని కోర్ విషయాలు చూద్దాం.
ఓకేనా? ఏంటంటే ఆ బిజినెస్ అసలు ఈ బిజినెస్ ఏంటి,